మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగా. అయితే కూర్చోండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు దేవా, నీ ఘనమైన పాదములకు నీ పరిశుద్ధ నామములకు ప్రత్యేకమైనటువంటి స్తుతులు స్తోత్రములు నీకు తెలియపరుస్తున్నాం దేవా. ఇదిగో ఈ దినము క్రైస్తవ సంఘమును మీరు ఎంతగానో ప్రేమించారు. ఇదిగో మనైనా 2000 సంవత్సరముల క్రితము మీరు మాకు వాగ్దానము చేసి ధైర్యపరిచినటువంటి మాట నెరవేర్పుగా నీవు వెళ్ళిన తరువాత తదుపరి అయా నీవు చెప్పిన విధముగా తండ్రి చేత నీ నామములో పంపబడినటువంటి మమ్మల్ని ఆదరించడానికి కొరకైనటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని ఇదిగో మనైనా ఈ దినము మేము కలిగి ఉన్నాం. ఆ దినము ఇదిగో మనైనా ఈ దినముగా ఈ సంవత్సరము భావిస్తున్నాం ప్రభువా. ఈ దినము ధవళ ఆదివారము పెద్దకొస్తు పండుగ ఆరాధన. ఇటు ఆరాధనలో ఎంతవరకు మీరు మాకు సహాయపడ్డారు, మీరు భయం పొందుకున్నారు. వందన. ఇదిగో జరగనైనటువంటి వాక్య ధ్యానంలో కూడా మీరు మమ్మల్ని వాడుకోనండి, మీరు భయం పొందుకోనండి. ఇదిగో నాకు చాలినటువంటి అవకాశం ఇచ్చిన మాదిరిగానే ఇదిగో శక్తి, బలము, వాక్చాతుర్యము, సమయస్ఫూర్తి, పరిశుద్ధాత్మ నింపుదల, నడిపింపు, ఉత్సాహము కూడా నా ఎదురు వచ్చి వాక్య ధ్యానంలో మీరు మహిమ పొందుకొనొచ్చు. ఎవరైతే శ్రద్ధ కలిగి వినయ విధేయతలు కలిగి ఈ వాక్యము వినటలో కైకొనటలో మన బహు ఆసక్తి కలిగి ఉంటున్నారో వారికి ప్రతిఫల దీవెనలతో తృప్తివంతులుగా చేయమని మరి ఒకసారి మీరు మహిమ పొందుకోమని యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా ఈ 2020వ సంవత్సరము ధవళ ఆదివారమును ఎదుర్కొని కలిగి ఉండడానికి అనగా పెద్దకొస్తు దినమును మనము కలిగి ఉండడానికి దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి అవకాశమును బట్టి ఈ దినమందు నేను వాక్యము మీకు దేవుని మాటలు తెలియపరిచే సాధనముగా వాడబడే అవకాశం మరి ఒకసారి దేవుడే నాకు అనుగ్రహించినందుకు ఈ 2 కారణములు బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. అలాగే ఎవరి గృహాలలో వారు ఉండి ఎంతో ఆసక్తితో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామములో ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు కదా. అదే ఆలోచన, అదే ధ్యాస, అదే తలంపుతో ఎవరైతే ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో అటువంటి వారిని ఈ వాక్య ధ్యానంలోకి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు పేరున మీకు వందనాలు తెలియపరుస్తున్నా. అలాగే పెద్దలు, చైర్మన్ గారు, మరి సహాయకులు ఉంటున్నారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. నా తోటి కాపరి మణికర్ణ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా. చదువుబడినటువంటి లేఖన భాగములు మనము గమనించి ఉన్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 13 వచనముల గల లేఖనము. అదే రీతిగా సువార్త పాఠము యోహాను సువార్త 14వ అధ్యాయం 22వ వచనం ప్రారంభించి 31వ వచనాల గల లేఖనాన్ని మనము తల్లిగారు చదివినప్పుడు విని ఉన్నాం. ఈ 2 లేఖన భాగాన్ని ఆధారంగా చేసుకొని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రత్యేకత మీ అందరికీ కూడా కొంచెము అవగాహన కలిగించే కొన్ని మాటలు. ఎందుకు అవగాహన కల్పించడం అంటే అవగాహన లేదా అని మీరు అడగవచ్చు. కొన్ని విషయాలు కొన్ని మరి విధాలుగా మీలో చూస్తున్నప్పుడు పెద్దకొస్తు పండుగ లేకపోతే పరిశుద్ధాత్ముడి గురించి సరి అయిన పరిపూర్ణమైన అవగాహన లేనటువంటి విధానము విశ్వాసులలో సంఘాలలో కూడా అక్కడక్కడ మనము చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎలా అర్థం చేసుకోవాలి, ఎంతవరకు అవగాహన చేసుకుందాం ఈ లేఖన భాగాల ద్వారా సమయాన్ని బట్టి అనేక విషయాలు మరి ఈ దిన లేఖన భాగాల ద్వారా పరిశుద్ధాత్ముల గురించి బైబిల్ గ్రంథం సెలవిస్తున్న అనేక సందర్భాల్లో సుమారుగా ఒక 15 నుంచి 20 విషయాలు మనము తెలుసుకునే వారుగా ఉంటాం ఈ దినం. దీని గురించి
చేసుకోక మునుపు మన పితృలైనటువంటి వారు యోధా ప్రజలు కొన్ని పండుగలు వారు చేసుకుంటారు. ప్రతి మతంలో ఉన్నట్లుగానే యోధులకు కూడా పండుగలు ఉంటున్నాయి. ఈ పండుగలలో ప్రాముఖ్యమైనటువంటి పండుగలు 3 దేవుడు కళాఖండిగా ఖచ్చితంగా చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనము ప్రకారము మిగిలిన పండుగలకు మీ ఆసక్తి కలిగి వచ్చినా రాకపోయినా దాని గురించి కాదు, కానీ సంవత్సరంలో ముమ్మారు తప్పనిసరిగా మీరు నా సన్నిధిలో కనబడాలి. ఆ ముమ్మారు 3 సార్లు ఏదనగా ఆయనే సెలవిచ్చాడు భక్తునికి. ఒకటి పస్కా పండుగ. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే 16వ అధ్యాయం 16వ వచనంలో పులియని రొట్టెల పండుగ అని రాయబడి ఉంటుంది. అంటే అది పస్కా పండుగ అన్నమాట. రెండవది వారముల పండుగ అని అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. వారముల పండుగ అంటే ఇదిగో మనం ఈ దినం ఆచరిస్తున్నామే పెద్దకొస్తు పండుగనే వారముల పండుగ అని కూడా పిలుస్తారు. ఇక మూడవది పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగల సందర్భంగా తప్పనిసరిగా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే యూదుడు మరి ముఖ్యంగా పురుషుడైనటువంటి వాడు దేవుని సన్నిధిలో తప్పనిసరిగా 3 సంవత్సరములకు దేవుని సన్నిధికి రావాల్సినదే. అయితే ఇప్పుడు మనం పస్కా పండుగ గురించి కాదు, ప్రాముఖ్యమైన 3 పండుగలలో రెండవ పండుగ పెంతెకొస్తు పండుగ. దీనిని వారముల పండుగగా మొదట పిలువబడేది. ఎందుకు వారముల పండుగ అంటే పస్కా పండుగ దినములు వారపు దినాలు జరుగుతుంది కదా పస్కా పండుగ. ఆ వారపు దినాలు అయిపోయిన తర్వాత మొదటి దినం నుండి లెక్క పెడితే పస్కా పండుగ దినములు అయిపోయిన తదుపరి పస్కా పండుగ అంటే ఐగుప్తు విడుదల వరకు ఆచరించినటువంటి ఆ పండుగ ఉన్నది చూసారా, ఆ పండుగ సన్నివేశం అన్నమాట. ఆ దినములు అయిపోయిన తదుపరి దినం నుండి లెక్క పెడితే సుమారుగా కాదు కరాఖండిగా 49 దినముల నుండి పూర్తయితారు. వారానికి 7 దినములు, 7 దినములు ఇంటూ 7 వారాలు, 7 ఇంటూ 7 49 ఆ దినములు. పెంతెకొస్తు అనేది గ్రీకు పదం నుండి పెంట అనబడుతున్నటువంటి గ్రీకు పదం నుండి రాబడినటువంటి ఈ విషయాన్ని కూడా మనం గుర్తెరగాలి. పెంట అంటే 50 సంఖ్యను సూచిస్తున్నటువంటి పదము గ్రీకు పదం. ఈ పస్కా పండుగ దినములు అయిపోయిన తదుపరి వచ్చే 50వ దినం ముందు వారు వారముల దినముగా పండుగ ఆచరించేవారు. వారముల పండుగ మనం దీని ఒకసారి వారు ఎందుకు ఇలా ఆచరించేవారంటే ముఖ్యమైన కారణాలు, ప్రప్రథమైన కారణం ఏంటంటే పస్కా పండుగ దినములైన తర్వాత 50వ దినము ఏం జరిగిందంటే పరలోకపు తండ్రి అయినటువంటి వాడు యెహోవా మోషేని సీనాయి పర్వతం మీదకి పిలిపించి తనదైనటువంటి మాటలు లేకపోతే నియమాలు, కట్టడలు, ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రములు సీనాయి పర్వతం మీద ఐగుప్తు నుండి విడుదల పొందిన తర్వాత 50వ దినమందు అనగా పెంట 50వ దినమందు వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని వారి జ్ఞాపకం చేసుకుంటూ వారముల పండుగగా ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి విధముగా వారు ఆచరిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అయితే మరి క్రైస్తవ సంఘం ఎందుకండి ధర్మశాస్త్రం ప్రకారం కాదు కదా, క్రీస్తు వలన మనకు విశ్వాసము ఆయన కృప ప్రేమ ద్వారా కదా మనకు సంఘం ముందుకు సాగుతుంది. ధర్మశాస్త్రం ఆధారంగా కాదు కదా అని మనం అనుకోవచ్చు. అయితే మనం ఆ లెక్కల ప్రకారం ఈ దినములు 50వ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ మనము దేనిని ఆధారంగా చేసుకుని పెంతెకొస్తు పండుగను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే యేసు ప్రభువారు మరణించి పునరుత్థానుడైనటువంటి ఆ పునరుత్థాన దినము మొదలుకొని నేటికి కరెక్ట్ గా ఇది 50వ దినము. మీరు లెక్క పెట్టుకోండి. యేసు ప్రభు పునరుత్థానుడైనటువంటి దినము మొదలుకొని ఈ దినం వరకు ఇది 50వ దినము. పెద్ద అంటే 50 సంఖ్య 50వ దినం అన్నమాట. ఈ దినమందు ఏమి జరిగింది అంటే యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఆయన సుమారుగా 40 దినములు తాను పునరుత్థానుడైనటువంటి ఆ విషయం వ్యర్థము కాకుండా వాడున సాక్ష్యములు అనేక మందికి కనపరుచుకొని ఆ సాక్ష్యాల గురించి మనం ఈస్టర్ తర్వాత 5 వారాలు జ్ఞాపకం చేసుకున్నాం కదా. యాకోబులకు, స్త్రీలకు, ఆ తర్వాత అపోస్తలులకు వీరందరికీ 500 మందికి వీరిగా తాను లెగించలేదని సాక్ష్యాలు మరి
అది పెట్టుకొని 40వ దినమందు ఆయన అంటే పోయిన వారు మనం ధ్యానం చేస్తాం, ఆరోగ్యుడైపోయాడు. చరణుగా పట్టుకొని సకల ప్రజలకు కూడా మంచి ఈవులు అనుగ్రహించి ఆయన ఎక్కడి నుండి పంపబడ్డాడు తిరిగి అక్కడికే తండ్రి కృపాసనకు వెళ్ళిపోయాడు. 40వ దినమందు పునరుత్థానుడైన 40వ దినమందు ఆయన పరమునకు వెళ్ళిపోయాడు. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన దర్శనము కలిగినటువంటి వారందరూ కూడా స్త్రీలు ఉంటున్నారు, సహోదరులుగా పిలువబడుతున్న 5 స్త్రీలు అక్కడే ఉంటున్నారు, అలాగే శిష్యులైనటువంటి వారు అక్కడే ఉంటున్నారు. మిగిలిన 500 మంది కొద్దిమంది ఆ మేడ గదిలో అక్కడే ఉండి సుమారుగా 10 దినముల ప్రస్తావన అన్నమాట వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. 10 దినములు 40వ దినము నుండి ఈ దినము వరకు కూడా ఆరోగ్యుడైన దినము నుండి ఈ దినము వరకు కూడా వారు కంటిన్యూగా ప్రార్థనలోనే ఉన్నారు. ఈ ప్రార్థనలో ఉండగా కరెక్ట్ గా 50వ దినము పెంటా దినము పెంతెకొస్తు దినమందు యేసు ప్రభు చెప్పినట్లుగా ఆయన పంపుతారు. తండ్రి నా నామములో నీ మధ్యకి పంపబడుతున్నటువంటి ఆసనకర్త అయినటువంటి సత్యస్వరూపి అయిన ఆత్మ అయినటువంటి వాడు చెప్పిన విధముగానే తండ్రి చేత పంపబడిన వాడే వారి మధ్యకి వచ్చేశాడు. సుమారుగా మేడగదిలో 120 మంది ఉంటున్నారు. 120 మంది కూడా ప్రార్థనలో ఉంటున్న సమయం అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఆ గ్రంథమంతా కూడా చెప్పబడినమాట. మనకి ఈ దినాన 2వ అధ్యాయం ప్రారంభించబడి ఉన్నది. పెంతెకొస్తు దినమందు వారందరూ కూడా ఒక చోటనే కూడి ఉండగా ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక గాలి, ఒక గొప్ప శబ్దము వంటిది వారి కూడి ఉన్న గదిలోనికి వచ్చేసింది. శబ్దము ఒకటైతే రెండోది వారు చూచుచుండగా అగ్ని జ్వాలలు 4 విభజింపబడి వారు చూస్తున్న దృశ్యమంతా కూడా ఎవరైతే దానిని చూస్తున్నారో వారి ఒక్కొక్కరి తలల మీద ఈ ఆత్మ అభిషేకం జరిగింది, కృపణింపు జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్తున్నాను చిన్న సమయంలోనే. చాలా సగమ మేల్కొనండి, పరిశుద్ధాత్ముడి గురించి పెంతెకొస్తు దినము గురించి చాలా కొన్ని విషయాలు అవగాహన చేసుకోవాలి. ఒక్కొక్కరి మీద ప్రోక్షింపబడుతున్నప్పుడు వారందరూ కూడా శక్తిని పొందుకున్నారు. ఆ శక్తి కూడా రాయబడిన వాక్శక్తి. అప్పుడు వారు ఏమి చేశారంటే అన్య భాషలు మాట్లాడడం జరిగింది. ఇక భాష ప్రస్తావన కూడా నేను మీకు తెలియపరచవలసింది. భాషలు 2 రకములండి. భాషలు 2 రకములు. భూ సంబంధమైనటువంటి ఇహపరమైన భాషలన్నీ కూడా ఒక విభాగముగా, అంటే భూ సంబంధమైన భాషలలో మళ్ళా అన్య భాషలు ఉంటాయి. నాది తెలుగు భాష, పక్కవారిది ఒడియా, తర్వాత ఈ పక్కవారిది తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఈ రీతిగా దేశాల వారిగా, ప్రాంతాల వారిగా ఇవన్నీ భూ సంబంధమైనటువంటి భాషలు. ఇవి ఒక కోవకు వస్తాయి. భాషలలో 2వ భాష ఏంటంటే దేవదూతల భాష, పరములకు సంబంధించినటువంటి భాష. పౌరు భక్తులు ఒక కొరింథీ సంఘానికి మొదటి ఉత్తరం రాస్తూ 12వ అధ్యాయం అంతా కూడా ఈ భాష ప్రస్తావన రాసిన ఆత్మ కూడా చెప్తూ అక్కడ ఈ యొక్క విభజన మనకు కనబడ్డది. 12వ అధ్యాయము కొరింథీ పత్రికలో 11వ
అరబిక్ వాడికి ఇప్పుడు అరబిక్ లో మాట్లాడుతున్నాడు ఏంటి? వారికి ఒకే భాష వచ్చింది అక్కడ ఉన్న వారందరూ కూడా. అక్కడ ఒకటి మాట్లాడతారు కదా చివరిలో, వీరు ఇన్ని భాషలు మాట్లాడుతున్నారేదో చెప్పి ఒక్కసారి కలవరపడి ఆశ్చర్యపడి విభ్రాంతులు ఉండారు. ఈ 3 పదాలు అక్కడ ఉంటాయి. అప్పుడు ఒకడంటాడు, రే ఏమి తేడా లేదు, వీరు ఉదయం తాగేశారు. అప్పుడు పేతురు పాత నిబంధనలో చిన్నదానికి పెద్దదానికి లేచి అడ్డించుకుంటాడు మోషే. అలాంటి వైఖరే పేతురు కూడా. చిన్నది పెద్దది ఆయనకి సంబంధం లేదు, ప్రతిదీ తల మీద వేసుకునేవాడు పేతురు. పేతురు దిక్కుమని లేచి వారు అడిగిన మాటలకి రెస్పాండ్ అవుతా ఉంటాడు. ఇప్పుడు పొద్దు పడుతున్నాయా, ఎవరు ఈ టైంలో తాగుతాడు? పొద్దు పడిచే టైంలో తాగేవాడు ఎవడైనా ఉంటాడా? ఏం మాట్లాడుతున్నాడో చెప్పి ఆ కింద లేఖన భాగాలు చదువుకుంటూ వెళ్తే బైబిల్ చదివేవారైతే మీకు అర్థమైపోతుంది నా మాటలు. అప్పుడు వారు చెప్తున్నా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీరు గలిలయులు కాదా అని ఒక ప్రశ్నార్థకం. అంటే గలిలయులు అంటే ఎవరంటే యూదా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరిపూర్ణమైనటువంటి యూదులు. గలిలయ ప్రాంతం నుండి వచ్చిన వారు కాదా? మీరు గలిలయులు కాదంటే అన్యులతో పాటుగా కలిసి జీవిస్తున్నటువంటి యూదులు అన్నమాట. అయితే వీరు గలిలయులు కాదా? గలిలయులు అంటే కొంచెం జ్ఞానం లేనటువంటి వించలేనటువంటి అటువంటి ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతానికి సంబంధించిన వారు కదా. వీరికి ఎంతటి భాషల నైపుణ్యం ఎలా వచ్చేసింది? నా భాషలో తమ స్వంత భాషలలో వీరు మాట్లాడడం చూసి విభ్రాంతి కలవరము ఆశ్చర్యపోతారు. అంతేగాని దేవతో అక్కడ ఎవరికి అర్థమవలేని భాష మనం మాట్లాడలేదు సుమా. అయితే నేటి క్రైస్తవ సంఘం కొంచెం ఈ విషయంలో కొంచెం అవగాహన చేసుకున్నప్పుడు చొరవ తీసుకోవాలి మీరే. అక్కడ జరిగినది ఇదేంటి? అక్కడ ఎవరైతే ఏ భాషలు మాట్లాడేవారు వచ్చారో ఆ భాషలను మాట్లాడడానికి వీరు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి అర్థమో రీతిగా దేవుని కార్యాలు వారికి బోధించడానికి వారి భాషలు వీరు కలిగి పరిశుద్ధాత్మ సహాయంగా ఆ భాషలే మాట్లాడారు. భూ సంబంధమైన భాషలే మాట్లాడారని నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేగాని అర్థమవ్వకుండా మనం మాట్లాడుతున్నది అక్కడ ఎవరితో అర్థమవ్వాలి. అలాగే అర్థమవ్వకుండా మాట్లాడే విధానం నేటి క్రైస్తవ సంఘంలో ఉన్నది. దానికి ముందు ఒక రెఫరెన్స్ కూడా నేను కోట్ చేసి చెప్తాను. ఎందుకంటే రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మీరు దేవుని యొక్క ఆత్మ కలిగిన వారైతే ఆత్మ స్వభావం కలిగి ఉంటారు. ఒకవేళ శరీర స్వభావం మీరు కలిగి ఉంటారు. అంతేగాని దేవుని ఆత్మ లేకపోతే, క్రీస్తు ఆత్మ లేకపోతే మీరు నావారు కారు అని చెప్పేస్తున్నాడు. అని చెబుతూ మరి ఒక రిఫరెన్స్ కూడా చెప్తున్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి విషయం ఉన్నది. మార్కు సువార్త 3వ అధ్యాయము 9వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, పరిశుద్ధాత్మ విషయము దోషణ చేయవాడే ఎప్పుడును క్షమాపణ పొందగా నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 12వ అధ్యాయం 10వ వచనం కూడా ఈ రీతిగా ఉంటారు. లూకా సువార్త 12వ అధ్యాయం 10వ వచనం, మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకున వానికి పాప క్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మను దూషించు వారికి క్షమాపణ లేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 3వ అధ్యాయం 29 కానీ ఈ లూకా సువార్త 12:10 కానీ పరిశుద్ధాత్మ గురించి కొంచెం ఏదైనా తప్పుగా ప్రవర్తించినా, మాట్లాడినా, తలంచినా పాప క్షమాపణ లేదు. కాబట్టి మీరు పాపము చేసిన వారిగా ఉండడం నాకు ఇష్టం లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించినటువంటి కొన్ని అవగాహన విషయాలు మీకు తెలియపరుస్తున్నా. అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్పాను ఇంచుమించుగా. అయితే ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు క్రమము చెప్పిన మనం నేర్చుకున్నాం. మొదటిది, క్రైస్తవ సంఘం అక్కడ జరిగినటువంటి ఆ సందర్భము సంఘటన ఎలా అర్థం చేసుకున్నది అంటే, అప్పటి పెద్దకొస్తు పండుగ దినానికి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చిన విధానానికి సంఘాల్లో కొంచెము ఆ వ్యత్యాసాన్ని చూస్తే మొదటి కొరింథీ పత్రికలో చెప్పబడినట్లుగా దేవుడు సమాధానాలకే కర్త గాని అల్లరికి కర్త కాదు అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. మొదటి కొరింథీ పత్రిక ఒకవేళ మీకు బైబిల్ ఉన్నట్లయితే ఆ 14వ అధ్యాయము 33వ వచనం ఈ రీతిగా రాయబడి ఉంటారు. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం, దేవుడు సమాధానములకే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఇది మొదటి
పరిశుద్ధాత్ముడి గురించి మొదటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు. ఇది మొదటి విషయం. దీని గురించి నేటి క్రైస్తవ సంఘంలో పరిశుద్ధాత్మ ప్రోక్షణ లేదా ఉజ్జీవం గురించి మాట్లాడుతున్నారు. అలనాడు ఈ పెంతెకొస్తు దినమందు ఈ విషయాలు అక్కడ లేకపోవడం కూడా మనం గమనించాలి. ఏ విషయాలు? భక్తులు వేయడాలు, పడిపోవడాలు, దొరలడాలు, గట్టిగా చప్పట్లు కొట్టేయడాలు, కేకలు, అరుపులు, ఊగిపోవడాలు, పక్కవాడి కుటుంబం వేసుకోవడాలు, ఇలాంటివేమీ కూడా అలనాడు పెంతెకొస్తు దినమందు వారి తలల మీద ప్రోక్షింపబడుతున్నప్పుడు, వారి ఆత్మచేత నింపబడుతున్నప్పుడు ఇటువంటివేమీ కూడా అక్కడ లేవు అనే విషయాన్ని గుర్తిరగాల. మరి నేటి క్రైస్తవ సంఘం ఎలా అర్థం చేసుకుని ఇవన్నీ కూడా అంటే వీరు ఆత్మకు పరిశుద్ధాత్మ అవకాశం ప్రోక్షణ కలగకుండా పరిశుద్ధాత్మ ప్రోక్షణ మీరు ఏం చేస్తున్నారంటే ఎలా అలవర్చుకుంటున్నారంటే ఆత్మకు కాకుండా వారి శరీరానికి అలవర్చుకుంటున్నారు. అక్కడ జరిగిన సన్నివేశం. పరిశుద్ధాత్మ వచ్చింది శరీరాన్ని బలపరచడానికి కాదు. పరిశుద్ధాత్మ వచ్చింది దేని బలపరచడానికి? ఆత్మను బలపరచడానికి వచ్చాడు. ఉజ్జీవం అనేది ఆత్మకు కలుగు చేయడానికి వచ్చాడు కానీ శరీరానికి కాదు అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి ఏంటి ఇప్పుడు పరిశుద్ధాత్మ లాగానే ఉజ్జీవింపబడింది? ఉజ్జీవం అంటే ఏ ఉజ్జీవం ఇది? ఏ ఉజ్జీవం ఇది? వారు గొంతులు వేస్తారు, కిందన పడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా అలనాడు యేసు ప్రభు చెప్పినట్లుగా పంపబడినది బట్టి వాడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఇవేవి కూడా అక్కడ లేకపోవడం అనేది గుర్తెరగాలి సంగమా. ఇది అవగాహన చేసుకోండి. మరి నేను చూస్తున్నది దాన్ని నేను తప్పుగా నేను భావించట్లేదు, దాని గురించి నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే ఒక రెఫరెన్స్ చెప్పారు కదా, పరిశుద్ధాత్మ గురించి మనం ఏమైనా మాట్లాడితే దానికి క్షమాపణ ఉండదని. కాబట్టి వారు చేస్తున్నది ఇప్పుడు నేటి క్రైస్తవ సంఘం అనుసరిస్తున్న విషయాలు అవి సత్యమా అసత్యమా అనేది వారే తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్ ఆధారంగా ఇక్కడ లేవు అలాంటి విషయాలు. దీనిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడి గురించి పెంతెకొస్తు దినమందు చెబుతూ పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు. ఇది మొదటి విషయం గుర్తెరగండి. రెండవ విషయము పరిశుద్ధాత్ముడు శక్తియా వ్యక్తియా అనే ఒక క్వశ్చన్ వేస్తున్నారు. చాలా మంది క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్మను అవగాహన చేసుకునే విధంలో ఒక శక్తిగా భావన చేస్తారు. శక్తిగా ఉదాహరణకి శక్తి అంటే చిన్న లెసన్ అనుకోండి. ఉదాహరణకి కరెంట్, ఈ పవర్ స్విచ్ చేస్తేనే ఈ లైట్, ఈ ఫ్యాన్, ఈ టెలివిజన్ లేకపోతే ఏదైనా పరికరము లేకపోతే వాటర్ రన్ అవుతుంది. స్విచ్ ఆఫ్ చేస్తే ఆ వైర్స్ నుండి దానికి వెళ్ళవలసిన సప్లై, పవర్ సప్లై కరెంట్ అనేది పాస్ అవ్వదు. అంటే కరెంట్, ఈ పవర్, ఇది శక్తి అన్నమాట. లేకపోతే ఒక గాలికి శక్తి ఉన్నది, ఒక వెలుతురికి శక్తి ఉన్నది, అలాగే కొన్ని శక్తులు ఉంటున్నాయి. అంటే ఈ స్విచ్ వేసినట్టే కరెంట్ ద్వారా ఎలాగ ఈ లైట్, ఫ్యాన్, టెలివిజన్, వాట్స్ ఎలా ఉన్నాయో స్విచ్ ఆఫ్ చేసినట్టు అవి కూడా ఆగిపోతాయి. చాలా మంది క్రైస్తవ సంఘాల విశ్వాసులు పరిశుద్ధాత్మను ఎలాగ అవగాహన చేసుకుంటారంటే ఒక శక్తిలాగా అవగాహన చేసుకుంటున్నారు ఎక్కువ మంది. అంటే ఆ టైంలో జీవ సభ జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మను వచ్చినట్టుగా ఒక టీవీ స్విచ్ వేసినట్టుగా టీవీ రన్ అయినట్టుగా అక్కడికక్కడే ఊగిపోవడము, అక్కడికక్కడే చప్పట్లు కొట్టేయడము, అక్కడికక్కడే గంతులు వేయడము, తర్వాత సభ అయిపోయిన వెంటనే మామూలుగా టీవీ స్విచ్ ఆఫ్ చేసినట్టుగా కంట్రోల్ చేసినట్టుగా ఇంకా మార్గం ఇంకేమీ కూడా ఉండదు. నార్మల్ పొజిషన్కి వచ్చేస్తారు. పరిశుద్ధాత్ముడు అందుకు వచ్చాడా అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. పరిశుద్ధాత్ముడు ఒక శక్తిగా నిన్ను కొంతసేపు నేను బలపరిచి మళ్ళా వెళ్ళిపోవడానికి వచ్చాడా? కాదు. పరిశుద్ధాత్మను ఎలా అవగాహన చేసుకుంటున్నారు మీరు? అంటే ఏదో ఒక ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ఒక మందిరంలో కూర్చున్నప్పుడు, ఏదో ఒక తెల్లని వస్త్రాలు ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నేను పడుకుంటాడా? తర్వాత ఆయన నేను విడిచిపెడతాడా? అంటే ఒక శక్తి మాదిరిగా నేను ఒక శక్తిని జనరేట్ చేసి నేను మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడా? పరిశుద్ధాత్ముడు శక్తి కాదు. శక్తి అంటే ఒక పవర్, ఒక కరెంట్, ఒక గాలికి, ఒక వెలుతురికి ఏ రీతిలో శక్తి ఉన్నదో అలా కాదు. ఆ గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఒక అలకూలం అయిపోతూ ఉంటారు. ఒక దాన్ని అలజడి, మళ్ళా గాలి తగ్గిపోయిన తర్వాత, కరెంట్ పోయిన తర్వాత అన్ని మామూలు అయిపోతాయి. అలా కాదు. పరిశుద్ధాత్ముడు నీలో ప్రోక్షణ జరిగినప్పుడు ఆ ప్రోక్షణ కొద్ది నిమిషాలే కాదు, ఆరాధన జరిగేటప్పుడే కాదు, ఉజ్జీవ సభ జరిగేటప్పుడే కాదు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు మొదటిది. రెండోది పరిశుద్ధాత్ముడు శక్తి కాదు. శక్తి కాదు. మరి ఏమిటి? ఆయన నీలో తన వ్యక్తిత్వాన్ని బలపరచడానికి ఒక వ్యక్తిలాగా వచ్చినటువంటి వాడు, వ్యక్తిత్వాన్ని కలిగి చేయడానికి వచ్చినప్పుడు ఆయన వ్యక్తిత్వం ఏమిటి?
కలుగజేయడానికి వచ్చాడంటే ఆయన వ్యక్తిత్వాన్ని నీ వ్యక్తిత్వంగా బలపరచడానికి నీలో నివసించడానికి వచ్చినటువంటి వాడు. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మీ అందరికీ తెలుసు కదా. ఆత్మ ఫలము ఏమనగా ఆయన వ్యక్తిత్వం అన్నది, ఆయన లక్షణాలు అవి ప్రేమ, సంతోషము, సాత్వికము, దయాలత్వము, దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా ఆత్మ ఫలం. ఏది మీ అందరికి వచ్చే రావాలి. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడంటే ఒక శక్తిగా నీవు రాలేదు, కానీ శక్తిని జనరేట్ చేస్తాడు, శక్తిని కలుగ చేస్తాడు. కానీ ఆయన శక్తి కాదు, ఆయన శక్తి కాదు. ఇది శక్తిని నీకు ప్రొవైడ్ చేస్తాడు, ఇవ్వగలరు, కానీ ఆయనే శక్తి కాదు. ఆయన దైవ అర్థం చేసుకోడు. ఆయన ఉన్నంతసేపే భూమి భాషలో మాట్లాడి అంతవరకే కాదు. ఆయన నిరంతరము నిత్యము నీతోనే ఉండడానికి వచ్చాడు. ఆయన నీలో తన వ్యక్తిత్వాన్ని బలపరచడానికి వచ్చాడు. ఏమిటి తన వ్యక్తిత్వము, తన గుణ లక్షణాలంటే ఇది ప్రేమ, శాంతి, సాత్వికము, సంతోషము, దయాలత్వము, ఆచార్యము, ఇవన్నీ కూడా. ఇది రెండవ విషయంగా నేను మీకు తెలియపరుస్తున్నా. మూడవ విషయం కూడా, ఈయన దైవత్వం కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. అంటే మన దేవుడు త్రియేకుడు, పరలోకపు తండ్రి, అలాగే కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు, అలాగే త్రియేకత్వములో ఒకడైనటువంటి వాడు, దైవ లక్షణములు కలిగినటువంటి వాడు ఈయన పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన దేవుడే కానీ ఒక పరిశుద్ధాత్మ వచ్చింది అంటే ఒక శక్తిగా వచ్చింది అని ఇలా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్ముడే వచ్చాడు. త్రియేకత్వములో ఒక దైవత్వము కలిగినటువంటి వాడు. ఆ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. మళ్ళా ఈ త్రియేకుడు ఎవడ గొప్పవాడు అనే విషయాన్ని మళ్ళా మనం లేవనెత్తకూడదు. ముగ్గురు సమానులే. ఈ పరిశుద్ధాత్మ దేవుడు దైవత్వము కలిగినటువంటి వాడు, త్రియేకత్వములో ఒకరైనటువంటి వాడు. వీరు ముగ్గురు సమానులే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కూడా కాదు. ప్రియమైనటువంటి దేవుడు పెడతారు. ఎందుకంటే తండ్రి మాటల్లో చూడగలం, పాత నిబంధనలో, అలాగే ముఖ్యంగా మనం ధ్యానం చేస్తున్న యేసు ప్రభు మాటల్లో కూడా చూడగలం. అంతేందుకు ఆయన వెళ్ళిపోతూ ఆయన ఆరోహణ అవుతున్నప్పుడు అభ్యసంలో 8వ అధ్యాయంలో చివరి వచ్చిన చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మీరు సమస్త ప్రజలను నా శిష్యులుగా చేయండి. ఆ చేసే విధానం ఎలాగంటే కేవలం మా పేరుతో మాత్రమే చేయడం కాదు. ఎలా చేయాలా? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ముగ్గురు సమానమే. ఈయన దైవత్వము కలిగినటువంటి వాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు అని నేను చెప్తున్నాను. మూడవ విషయం. అంతేగాని దేవుడు యెహోవా, దేవుడు యేసుక్రీస్తు, ఈయన ఏదో ఒక శక్తిగా మీరు మళ్ళా చూడవద్దు. పరిశుద్ధాత్ముడు అందరికి గంట కాదు, మొదటిది. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, రెండవది. మూడవది పరిశుద్ధాత్ముడు దైవత్వము కలిగినటువంటి వాడు. నాలుగవది పరిశుద్ధాత్ముడు నిత్యత్వము కలిగినటువంటి వాడు. నిత్యత్వము కలిగినటువంటి వాడు. నిత్యత్వం అంటే ఏంటో తెలుసా? నిత్యత్వము అంటే ఇప్పుడు నిత్యత్వానికి క్షణాలతో, నిమిషాలతో, గడియలతో, దినముతో, వారముతో, సంవత్సరాలతో ఏమాత్రం కూడా సంబంధం లేదు. కొలవబడదు. నిత్యత్వం అంటే కొలత లేనటువంటిది, నిత్యమైనది. ఆ మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. పరిశుద్ధాత్ముడు నిత్యమైనటువంటి వాడు. ఉదాహరణకి మన పరలోకపు తండ్రి నిత్యం ఉండేవాడు కదా. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశం అంటే భూమి ఆకాశం కలుగకుండా ఆయన ఉన్నవాడు. ప్రకటన గ్రంథం వచ్చేసరికి అల్పయు నేనే, ఓమేగయు నేనే అంటే తండ్రి నిత్యం ఉన్నవాడని మనకు తెలిసిపోతుంది బైబిల్ ఆధారంగా. మరి కుమారుడైనటువంటి వాడు ఈయనలో కూడా ప్రవక్త చెప్పాడు కదా. ప్రవక్త చక్కని యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వచనము ఏమని చెప్పాడు? మీ అందరికీ కంటక వాక్యమే. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకి చెప్తున్నారా? మీరు మీ గృహాల్లో కూర్చొని చెప్తున్నారా? మాట్లాడ ఎక్కడ కూర్చున్నా ఆరాధన. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించు, ఆయన భుజముల మీద రాజభారం ఉండదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు. మన దేవుడికి ఏం పేరు? నిత్యుడు తండ్రి. అంటే పరలోకపు తండ్రి నిత్యుడే. కుమారుడైనటువంటి వాడు కూడా నిత్యత్వంలో ఉన్నటువంటి వాడే. మరియు ఉదాహరణ కుమారుడు చెప్తున్నాడు. యోహాను భక్తులు చెప్పాడు 1వ అధ్యాయం సువార్తలో 1వ అధ్యాయం, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. కుమారుడు చెప్తూ, కుమారుడిని పరిచయం చేస్తూ, ఆదియందు వాక్యము దేవుడు, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. అంటే పరలోకపు తండ్రి నిత్యుడే, కుమారుడైనటువంటి వాడు కూడా నిత్యుడే. అయితే మరి ఇక మిగిలిన వాడేవాడు? పరిశుద్ధాత్ముడు. ఈయన కూడా నిత్యుడే, నిత్యత్వంలో ఉన్నవాడే.
హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ తెరవండి. ఈ వచనము కొంచెం తక్కువగా పరిచయంలో ఉన్నది కాబట్టి తప్పనిసరిగా తీసి చదవవలసిందే. హెబ్రీ పత్రిక నేను చదువుతాను. 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా, చూడండి ఏమని రాయబడినది, నిత్యుడగు ఆత్మ ద్వారా తన ద్వారా దేవునికి నిర్దోషులుగా అర్పించుకున్నాడు యేసు ప్రభువారు. దేని ద్వారా ఆత్మను చెప్పబడుతున్న మాటలు నిత్యుడగు ఆత్మ. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడినటువంటి మాట. పరిశుద్ధాత్మకుడు నేను చెప్తున్నాను, ఆయన అందరికి కర్త కాదు, ఆయన ఒక శక్తి కూడా కాదు. ఆయన దైవత్వం కలిగినటువంటి వాడు, ఆయన నిత్యత్వం కలిగినటువంటి వాడు, అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అన్నమాట. దాని అర్థం క్షణాలతో, నిమిషాలతో, దినాలతో, వారాలతో, సంవత్సరాలతో ఆయన పడలేదు. చాలా మంది ఈ త్రియేక దేవుడిని కూడా 3 కాలాలకి ఆపాదించేస్తూ ఉంటారు. యెహోవా దేవుడేమో పాత నిబంధన ప్రజలకు పాత నిబంధన కాలము, యేసుక్రీస్తు ప్రభువారేమో నూతన నిబంధన మరొకగా సువార్తలు ఆపాదించేస్తూ ఉంటారు. ఆయన కాలం అది. ఇక తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పత్రికల మొదలుకొని నేటి వరకు కూడా పరిశుద్ధాత్మని కాలంగా విభజించేస్తూ ఉంటారు. వారి జ్ఞానం వలది కాదు. దేవుడిని కాలాలు ప్రయత్నం చేసేవారు మీకు ఏమాత్రం అధికారం ఉన్నది? వారి ముగ్గురు కూడా నిత్యులే, ఎల్లప్పుడూ కూడా ఉండేవారే. సృష్టి ప్రారంభంలో మాట్లాడుతున్న మాటలు మీకు జ్ఞాపకం లేదా? నరులను ఏ విధంగా చేద్దాం, మన స్వరూపములు మన పోలిక చెప్పిన అక్కడ ముగ్గురు కూడా ఉన్నారు. ఏకవచనం కాదు, బహువచనంగా వాడబడింది కదా. అక్కడ నుండి మనం బైబిల్ చివరి వరకు చూస్తే నిత్యత్వం కలిగిన వారిగానే ముగ్గురు కూడా కనబడుతున్నారు. ఈ విషయం 4వ విషయంగా నేను మీకు తెలియపరుస్తున్నా. తర్వాత 5వ విషయం, పరిశుద్ధాత్మల గురించి మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనే మొట్టమొదట క్రైస్తవ సంఘానికి ఆవిర్భావకుడు. క్రైస్తవ సంఘానికి ఆవిర్భావకుడు ఎవడంటే పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్ముడు లేకుండా క్రైస్తవ సంఘమే లేదు. ప్రియమైనటువంటి దేవుడు, ఆ విషయాన్ని కొంచెము అవగాహన చేసుకున్నలో కొంచెము వివిధ ఆలోచనలు ఉంటున్నాయి. ఎందుకంటే ఈ దినం ఇవ్వబడినటువంటి లేఖన భాగము కానీ మొదటి పరిశుద్ధాత్ముడు వస్తేనే 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో యూదా ప్రాంతాలలో ఉజ్జీవం కలిగినది. అపోస్తుల కార్యం 8వ అధ్యాయానికి వచ్చేసరికి సమరయాలో ఉజ్జీవం కలిగినది. అపోస్తుల కార్యం 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఎఫెసులో ఉజ్జీవం కలిగినది. అంటే దీని యొక్క మాటలు ఏంటి మీకు అర్థం అవ్వట్లేదు కదా. అంటే దేవుడైన యెహోవా మొదటగా తన ప్రజలకు ఉజ్జీవాన్ని కలుగు చేశాడు, యోధా ప్రజలు. రెండవది సమరయులు, అంటే ఒక తండ్రి గాని తల్లి గాని యూదుడు, మరి ఒకరు అన్యులైనటువంటి వారు. సమరయులకు కూడా 8వ అధ్యాయంలో ఉజ్జీవం కలుగు చేశాడు. అలాగే 19వ అధ్యాయానికి వెళ్ళేసరికి పూర్తిగా అన్యజనులైనటువంటి వారికి ఉజ్జీవం కలుగు చేస్తాడు ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా. ఈ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నా. అంటే దేవుని ప్రణాళిక చూడండి. పరిశుద్ధాత్ముడిని పంపుటలో పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి ఈ ఉజ్జీవ ప్రక్రియ అంతా కూడా చూస్తే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు అనేది పరలోకం సార్వత్రికత అర్థమవుతుంది. సమస్త ప్రజల కొరకు ఆయన రక్తము కాచాడని క్రీస్తు గురించి కుమారుడు యొక్క సార్వత్రిక అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 అధ్యాయాల ద్వారా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము, 8వ అధ్యాయము, 19వ అధ్యాయము 1 by 1 మనం చూసుకుంటామంటే ఇదే యోధా ప్రజలకు ఒకసారి, అలాగే సమరయులకు ఒకసారి, అలాగే పూర్తిగా అన్యులైనటువంటి వారికి ఎఫెసులో ఉన్న వారందరికీ కూడా ఒకసారి ఉజ్జీవాన్ని కలుగు చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా కలుగు చేస్తూ ఒక్కసారి పేతురు రెస్పాండ్ అయ్యాడు కదా. బ్రతుకుతున్నప్పుడే ఎవడరా మధ్యలో తాగారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు అవగాహన చేసుకోవడం రాలేదు అని చెప్పుతూ వారికి వివరిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మకుడిది ఆ మాటలు విని అప్పటికప్పుడు సంఘము స్థాపించబడింది. 3000 మంది అక్కడికక్కడే బాప్తిసం పొందారు. అదే మొట్టమొదటి క్రైస్తవ సంఘం. పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా సంఘాన్ని ఆవిర్భవింపజేస్తాడు. క్రైస్తవ సంఘము ఆవిర్భావకుడు పరిశుద్ధాత్ముడే. ఆ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నా. తర్వాత పరిశుద్ధాత్ముడు చేసే కార్యం మరొకటి ఏమిటంటే ఆయన పవిత్రపరుస్తాడు. పవిత్రత అనే దానికంటే పరిశుద్ధపరుస్తాడు. పవిత్రపరిచేది యేసుక్రీస్తు రక్తమైతే పరిశుద్ధపరిచేది మాత్రము ఈ రెండింటికి చిన్న వ్యత్యాసం ఉన్నదండి. పవిత్రపరిచేది యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి నేనేం చేస్తుంది, పవిత్రపరుస్తుంది. కానీ
రెండవ దశలోని సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మళ్ళా నేను చదువుతున్నా. దశలోని సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక చూడండి, 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం జాగ్రత్తగా అనుసరించండి. పౌలు భక్తులు దశలోని సంఘానికి రాస్తున్నటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనం, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. చూడండి, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచడం. మరి యొక్క సందర్భంలో చెప్పబడినటువంటి మాట అంటే ఆత్మకు దేవుడండి ఆత్మను పరిశుద్ధపరుస్తాడు. పవిత్రపరిచేది యేసు రక్తం అయితే పరిశుద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు ఆయన గుడిన విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. సంఘ ఆవిర్భావకుడు పరిశుద్ధాత్ముడు, అలాగే పరిశుద్ధపరిచేది కూడా పరిశుద్ధాత్ముడే. అలాగే మరి ఒక మాట కూడా చెప్తున్నాను, కుమారత్వమును మనకు అనుగ్రహించినది కూడా ఎవరంటే పరిశుద్ధాత్ముడే. క్రీస్తు రక్తం ద్వారా కడుగుబడి ఉన్నాము కానీ అయితే కుమారత్వమును కలిగి చేయడానికి మెయిన్ పాత్ర వహించింది మాత్రం పరిశుద్ధాత్ముడే. పరలోకపు తండ్రికి మనం సంతానము బిడ్డలుగా ఉండడానికి ఎవరయ్యా కారకులు అంటే సూత్రధారి పాత్రధారి అన్ని కూడా పరిశుద్ధాత్ముడే. రోమపత్రిక ఒకసారి చెప్తాం. చూడండి, దత్తపుత్ర ఆత్మ అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను కదా. అక్కడ మనం చదువుకున్న రోమపత్రిక 8వ అధ్యాయము 15-16 వచనాలు కిందకి చదువుకుంటూ వెళ్ళినా విపులంగా ఉంటుంది. మనకి సమయాన్ని బట్టి 2 వచనాలు చదువుతున్నా. అపోస్తలుడు పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ఈ విధంగా రాయబడింది. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం ఇప్పుడు ఏమంటున్నామంట, పరలోకపు తండ్రి అబ్బా తండ్రి అని మొదలుపెట్టుచున్నాం. ఈ ఆధిక్యత ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మనే. దత్తపుత్ర ఆత్మ వల్ల మనం ఇప్పుడు ఏమైపోయామంటే పరలోకపు తండ్రికి పిల్లలైపోయాం. అదే చెప్తున్నాడు, మీకు భయపడడం అవసరం లేదు. 16వ వచనంలో మనము దేవుని పిల్లలమని ఆత్మయే తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులమే కదనే విషయాన్ని కూడా కింద వచనాల్లో మనకి చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ గురించి మరి ఒక విషయం అవగాహన చేస్తున్నాడు. సంగమా, మనలను కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దింది ఎవరంటే పరిశుద్ధాత్మనే. సంగముగా స్థాపించింది ఆయనే, పరిశుద్ధులుగా చేసింది పరిశుద్ధాత్ముడే. అలాగే కుమారులుగా కుమార్తెలుగా పరలోకపు తండ్రికి చేసింది కూడా పరిశుద్ధాత్ముడే. ఈ విధంగా చెప్పుకుంటూ చాలా ఉన్నాయండి. ఆ విషయాలు కూడా నేను చిన్నగా వివరణ కాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మనకి ఆ ఇవ్వబడినటువంటి లేఖన భాగంలో మరి సువార్త పాఠంలో క్రీస్తుని గురించినటువంటి ఆ సత్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉంటాడంట. చూడండి, ఒకసారి తనిగా చదివిపించేది యోహాను సువార్త ఈ దిన లేఖన భాగంలో 14వ అధ్యాయము మాటలు నేను 26వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, 14:26 వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించు. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. అంత మాత్రమే కాదు ప్రియమైన సంగమా, ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఆయన జరగబోవు వాటిని కూడా ఆయన మనకి బోధిస్తాడు. జరగబోవు వాటిని కూడా మనకి బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు మన ఏడల తలపెట్టబోతున్నటువంటి కార్యం మరి ఒకటి ఏంటంటే ఆయన క్రీస్తు బోధలు మాటి మాటికి మనకి జ్ఞాపకం చేస్తూ ఇది ఒక విషయం మనకి వెలుగులో తెప్పిస్తూ రాబో ఉపక్రమాలు సంగతుల గురించి ఈయన మనకి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు, సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఈ విషయంలో ఎరగక ఎవడు కాదు ఆలోచన చేసుకుని రేపటి గురించి ముందుకు సాగిపోతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముడు తన పని తను చేసుకోండి, మన చేసుకుని ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు, క్రీస్తు బోధన ఒక పక్కన తెలియపరుస్తాడు. రాబో సంగతులు కూడా ముందుగా ఏ విధంగా జరగబోతున్నాయి ఆయన ఛాన్స్ ఇవ్వండి, నీకు చెప్పే అవకాశం ఇవ్వండి అని చెప్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘముగా కట్టబడడం కాదు కానీ, పరిశుద్ధపరచడం మాత్రమే కాదు కానీ, దేవుని బిడ్డలుగా నీకు అవకాశం ఇవ్వడమే కానీ, పరిశుద్ధాత్మ క్రీస్తు బోధనలు రాబో సంగతులు బోధించడం మాత్రమే కాదు కానీ, ఆయన చేసే మరి ఒక కార్యం ఏంటంటే నిత్య రాజ్యము నిత్యత్వములోనికి ప్రియేక దేవుడు ఎట్టి నిత్యత్వము కలిగి ఉన్నాడు అట్టి నిత్యత్వము కొరకైనటువంటి సిద్ధపాటు నీకు కలుగ చేస్తూ నిత్యత్వము వరకు కూడా నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. అదే కదా మీకు వచ్చిన కంటన వాక్యం, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంది? సర్వసత్యంలోనికి
అంటే ఈ 13వ వచనం 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుందంట? సర్వ సత్యములోనికి నడిపించు. అంత మాత్రమే కాదు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ఆత్మ మనకి ఐక్యతను కలిగిస్తా ఉంటారు. చూడండి, ఎఫెసీ పత్రిక ఇదే పౌలు భక్తులు చెప్పినటువంటి మాటలు. ఆత్మ చేసే మరి ఒక కార్యం ఏంటంటే 4వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ పరిశుద్ధాత్మను చేసే కార్యము ఐక్యపరుస్తూ ఉంటాడు మనల్ని. అలాగే చాలా విషయాలు ఉంటున్నాయి. యోహాను సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చాలా విషయాలు మనకి చెప్పడం జరిగింది. చూడండి, 16:8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన పాపములను ఒప్పింపజేస్తాడు, అలాగే తీర్పులను ఒప్పింపజేస్తాడు, నీతులను ఒప్పింపజేస్తాడు. అంత మాత్రమే కాదు, మరి ఒక విషయాన్ని కూడా రోమా పత్రికలో మనం 8వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనము మన పక్షమున ఆయన ప్రార్థన చేస్తాడు. చూడండి, 8వ అధ్యాయము 26వ వచనము. 26వ వచనం, రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, పరిశుద్ధాత్మ దేవుడు మనం చూచి బలహీనంగా ఉన్నామని సహాయం చేస్తున్నాడు. యాయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ వచ్చారే ప్రసక్యము కానీ 3 వరకు ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీకు తెలిసిన కొన్ని విషయాలు. పరిశుద్ధాత్మను మన ఆదరించేవాడుగా ఉన్నాడు. ఉత్తరవాది, పరలోకానికి మనకి ఉత్తరవాదిగా ఉంటున్నాడు. అలాగే పరిశుద్ధాత్ముడు మొదటి కొరింథీ పత్రికలో చెప్పబడినట్లుగా కృపావరాలు వరాలు మనకు అనుగ్రహించడానికి వచ్చినాడు. పరిశుద్ధాత్ముడు మన శరీరం మరణిస్తే ఆత్మను జీవింప చేయడానికి వచ్చినటువంటి వాడు. ఇలాగా ప్రతి విషయం, ఎన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇలాంటి అవగాహన లేకయే పరిశుద్ధాత్మ అంటే ఒకటే బేస్మెంట్ వేసుకున్నారు మీరందరూ కూడా. ఊగిపోవడము, పడిపోవడము, చప్పట్లు కొట్టేయడము, తర్వాత అరుపుడు, వివిధ భాషలో. ఆ భాష పరలోకపరమైనటువంటి దేవదూతల భాష కాదు. మరి ఇక్కడ కూర్చున్న వారికి కూడా ఎవరికి కూడా అర్థం. మరి ఏ భాషలో మాట్లాడుతున్నారనే విషయాన్ని కూడా నేటి క్రైస్తవ సంఘం పరిశుద్ధాత్మల గురించి చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనుష్య కుమారుడు నుండి వ్యతిరేకంగా మాట్లాడినను క్షమాపణ ఉన్నది కానీ పరిశుద్ధాత్మ గురించి ఏమైనా వ్యతిరేక ధోరణి, మాటలు, తలంపులు, ప్రవర్తన, వైఖరి కలిగి ఉంటే నిత్య పాపము వారికి క్షమాపణ లేదు. మరి ఎట్లాగా అవగాహన చేసుకుని మీరందరూ కూడా ముందుకు సాగిపోతున్నారు? అట్లాంటి వాటికి ఆసక్తి కలిగిపోతున్నారు మీరందరూ కూడా. నిత్య పాపం, నిత్య పాపం. ఆదిమ క్రైస్తవ సంఘములో ఆ ప్రతి దినములు జరిగిన వాటిలో ఈ మూకుళ్ళు, పడిపోవడాలు, అల్లరులు ఇవన్నీ లేవు. దేవుడు అల్లరికి కట్ట కాదు. పరిశుద్ధాత్ముడిని చెప్పారు కదా, ఆయన ఆ దైవత్వంలో ఒకరు, ముగ్గురులో ఒకరు. ఏ ఒక్కరు కూడా గొప్ప కాదు, ముగ్గురు సమానమే. అయితే మన దేవుడు సమానం కట్టే గాని అందరికి కట్ట కాడు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రిఫరెన్స్ మరి ఒకసారి చెప్తున్నారు. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో మన దేవుడు సమాధానం కట్టయే గాని అందరికి కట్ట కాడు. ఈ పెంతెకొస్తు పండుగ, ఈ నవరాత్రుల తిరుమల, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటిది ఏంటంటే గాలి వంటి ఒక గొప్ప శబ్దము వారు కూర్చుండినటువంటి గదిలోకి ప్రవేశించింది. ఆ శబ్దం విన్నారు. అదే టైంలో అగ్ని జ్వాలలు నాలుగులుగా విభజింపబడి ఒక్కొక్కరి తల మీద ప్రోక్షణ జరగగా వారు ఆత్మశక్తిని కలిగి ఉన్నారు. వారికి వాక్శక్తి వచ్చింది. ఆ వాక్శక్తి ఏంటంటే అక్కడ వచ్చిన వివిధ దేశాల ప్రాంతాలను వచ్చిన ఆయా భాషలకు అర్థమయ్యే రీతిలో వల్ల ఏమన్నా దేవుని యొక్క క్రియలు చెప్పడానికి ఆ భాష. మరి దాంట్లో స్పెషాలిటీ ఏమి లేదు. దేవుని క్రియలు వారికి తెలియపరచడం. అప్పుడు వారు అనుకున్నారు వివిధ ప్రాంతాలు అక్కడ రాయబడింది. ఆ ప్రాంతాలు కూడా వారు అనుకున్నారు మీకు తెలియలేదు కదా, మా స్వభాషలు ఎలా మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ ప్రేమ వల్ల మాట్లాడారు. అక్కడ మాట్లాడిన ప్రతి మాట అక్కడ ఉన్నవారు ఏదో ఒక జనానికి అర్థమైంది. అదన దేవుని కార్యాలు వివరిస్తున్నాడు. ఈయన మా బాబు కూడా అదే వివరిస్తున్నాడు. ఈ రీతిగా పేరులు చక్కని వివరణ ఇచ్చాడు. ఆ విధముగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అక్కడ జరిగినటువంటి సంఘటన ఆధారంగా మన దేవుడు అల్లరికి కర్త కాదు అనే విషయాన్ని గుర్తెరగా, రెండవ విషయము ఆయన ఒక శక్తిగా మనము చూడకూడదు. మూడవ విషయం ఆయన దైవత్వంలో ఒకరిగా
దేవుడుగా మనము పరిగణన తీసుకోవాలా. నాలుగోది ఆయన నిత్యత్వం కలిగినటువంటి వాడు, ఆయనకి కొలతలు లేవు కాలాలతో. తర్వాత కుమారత్వాన్ని ఇచ్చింది ఆయనే, అలాగే మనకి పరిశుద్ధతను ఇచ్చింది కూడా ఆయనే. క్రైస్తవ సంఘానికి ఆవిర్భావకుడు ఆయనే, ఆదరణకర్త ఆయనే, ఉత్తరవాది ఆయనే, మనకు ప్రార్థన చేసేవాడు కూడా ఆయనే, మన ఐక్యపరిచేది ఆయనే. ఆయన క్రీస్తు బోధన జ్ఞాపకం చేసేవాడు, రాబోయే సంగతులు జ్ఞాపకం చేసేవాడు, నిత్యంతో పాటు సిద్ధపరిచి నడిపించేవాడు కూడా ఆయనే. ప్రభావాలు వరాలు కూడా అనుగ్రహించేది ఆయనే. చాలా విషయాలు ఉంటున్నాయి ప్రియమైన సంఘం. సుమారుగా నేను ఒక 15 డాక్టర్లు చెప్పాను, 17-18 విషయాలు. ఆ విషయాలన్నీ కూడా మీరు మొదలు పెడతారు. పరిశుద్ధాత్మ దేవుడు గురించి ఇలాంటి అవగాహన రండి, లేఖన భాగాలు ఆధార కదా. ఇంకా పరిశుద్ధాత్మ అంటే ఒకే ఆలోచనతో మీరు ఉండిపోవడం. అలా నేను మాట్లాడడం కూడా అది మీరు చేసే విధానం నేను సరి అయినది లేదా తప్పని నేను ఏమి మాట్లాడలేదు, నాకు అర్థం లేదు. కానీ ఆదిమ సంఘంలో ఆ దిన జరిగిన సందర్భాన్ని నేను మీకు తెలియపరుస్తాను. అవగాహన చేసుకోవడం ఎక్కడైనా తప్పడం అయితే ఇకనైనా సరే అర్థం చేసుకొని పెద్ద అంటే పునరుద్ధారణమైనటువంటి యేసు ప్రభు ఆ దినమునండి కరెక్ట్గా ఈ 50వ దినం 40వ దినం ఆయన ఆరోహణై చెప్పిన విధంగా తండ్రి చేత పరిణామములు ఈ లోకానికి మనకు ఆదరించడానికి వచ్చినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. పాత నిబంధన కాలంలో లేడాంటే ఉన్నాడు, కానీ ఆయన అనుకూలంగా ఉన్నప్పుడు వ్యక్తులు అనుకూలంగా జీవించినప్పుడు ఉండేవాడు. మళ్ళా వ్యక్తులు అనుకూలంగా లేదంటే ఆయన వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, పంపబడిన వాడు ఇంక మళ్ళా తిరిగి వెళ్ళడానికి కాదు, మనతో పాటు మనలో ఉండి ఆయన వ్యక్తిత్వాన్ని మనలో మరింతగా బలపరిచి నిత్యత్వములను సిద్ధపరిచి నిత్యత్వములను నడిపించడానికి మనతో పాటు ఆదరించి బలపరిచి ధైర్యపరిచి దేవుడు మనకి మళ్ళా చెప్తున్నాడు, తిమోతి పత్రికలో చెప్తున్నాడు, మరి పరిశుద్ధాత్మ గురించి మనకి తిరిగి తాముగా ఆత్మని ఇవ్వలేదు, కానీ ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహం చేసుకునే ధైర్యం కూడా ఆత్మే మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి రాబోతున్న జీవితం అంతా కూడా శక్తి వలన బలచేతనైనా కాదు, కానీ ఆత్మ వలన ప్రతి కార్యం కూడా జరుగుతుందని భావించండి. పేతురు లెగించి చెప్పాడు, యోవేలు ప్రవచనం చెప్పాడు, అంచె దినములలో సమస్త ప్రజల మనుషులందరి మీదకి కూడా తేజేయక ఆత్మ వస్తుందని మీకు ఎరుగుదా? ఆ ఆత్మ యవనుల మీదకి, వృద్ధుల మీదకి, పనివారి మీదకి, పనిగట్టుల మీదకి వస్తారు. దర్శనము, ఫలాలు, ప్రవచనాలు కూడా మీరందరూ కూడా సెలవిస్తారని మీకు తెలియదా? అదే జరిగింది ఇందులో అని ఇలాంటి మాటలు వివరించేసరికి వారందరూ కూడా క్రైస్తవ సంఘముల వారు ఆ దినము ప్రారంభించబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన మరొకసారి చివరిగా నేను ఈ మాట చెప్తున్నాను. మరొకసారి ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. రోమపత్రిక 8వ వచనంలో దేవుని ఆత్మ కలిగిన వాడైతే ఆత్మ స్వభావం కలిగిన వాడిగా ఉంటాడు, వాడు శరీర స్వభావం కలిగి ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు ఆత్మ వాడిలో లేకపోతే వాడు క్రీస్తు వాడు కాదు, దేవుడు వాడు కాదు. కాబట్టి దినాన ఆత్మ కలిగి ఉన్నామని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారని ఒక సందర్భంలో యేసు ప్రభువు చెప్పాడు. నేను వెలుగు సంబంధం చెప్పి చీకటిలో నడిచిన ఎలా ఎవరు మోసం చేసుకుంటున్నారు? మీరు మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు, అబద్ధం చేస్తున్నారు దేవుణ్ణి. అలాగే ఆత్మ మేము ఆత్మ వల్ల జీవిస్తున్నామని చెప్పి మేము ఆత్మీయంగా చెప్పుకుంటూ మీ ఆత్మ ఆ విషయం ఎలా అవగాహన చేసుకున్నారంటే శరీరానికి ఆపాదించుకుంటున్నారు, కానీ మీ ఆధ్యాత్మిక జీవితానికి ఆపాదించుకోవడం లేదు. నేటి క్రైస్తవ సంఘం ఈ విషయాన్ని మేలుకొని తప్పనిసరిగా శరీర విషయంలో కాదు, కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి బలపరిచే విధంగా, ఆధార పొందే విధంగా, ధైర్యపరిచే విధంగా, నిత్యత్వం వరకు సిద్ధపడే విధంగా ఆత్మను మన ఆత్మకు లేదా మన ఆత్మను ఆ ఆత్మకు అంకితం చేసుకుని మనం జీవించేవారుగా ఉన్నాం. ఏ రీతిగానే యోహాను భక్తుడు పద్మాసుదేవుడు తనను తాను ఆ ఆత్మకు అప్పగించుకున్నాడు. అలా అప్పగించుకున్నాడు కాబట్టి జరగబోయే సంగతులు కానిది పరలోక రాజ్య సంగతుల్లో కూడా ఆయన తెలుసుకోగలిగాడు, చూడగలిగాడు, వినగలిగాడు. మనము కూడా రాబోతున్న కాలంలో ఏం జరుగుతుందో తెలియదు కదా. అయోమయ పరిస్థితులు ఉండే కంటే నిన్ను ఆత్మను సమర్పించుకో. శరీరం ఒకటే ఆత్మపరంగా నువ్వు యాక్టింగ్ చేయడం కాదు, ఆత్మ నిర్ణయం చేసుకుని నీ ఆత్మను ఆత్మవశకు అప్పగించుకొని ఆత్మానుసారంగా జీవించి ఆత్మ లేని వాడు నా వాడు కాడని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆత్మ కలిగిన వారిగా అన్య జనుల మీదకి ఆయన ఆత్మను పంపిస్తాడని వాగ్దానం చేసిన మాదిరిగా పెంతుకొస్తూ దినము మొదలుకొని 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 19వ అధ్యాయం అంచెలంచెలుగా సమస్త ప్రజల మీదకి కూడా పరిశుద్ధాత్ముడు ప్రోక్షణ అనేది జరిగింది. కాబట్టి ఆ ప్రోక్షణ అనేది వ్యర్థము కాకుండా సరైన అవగాహన లేకుండా నీవు జీవించడం కంటే ఈ నిర్ణయంలో సరే కొంచెం అవగాహన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడిగానే భావించి శక్తిగా కాకుండా నీ జీవితానికి అప్పగించుకుని
తెచ్చుకొని ఆత్మ సహాయం మేర మీరు జీవించే వారిగా ఉండండి. ఆయనే ఆదరించి భోగించి బలపరిచి కుమారునిగా చేసి నిత్యత్వంలో నిన్ను నడిపిస్తాడు. అట్టి భాగ్యము ఆ పరిశుద్ధాత్మ దేవుని నీకు దయచేయాలని కోరుకుంటూ ఈ మాటను నిద్రతో ముగిస్తున్నాను. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయానికి తలపులకు కావాలి.